హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక మాట అన్నాడు చూడండి అక్కడ, అందుకు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నీకు నేనేం అన్యాయం చేయలేదే, నువ్వు పొద్దున ఎంత బేరవాడుకున్నావు నా దగ్గర, ఒకదినాడు బేరం ఒకసారి ఇచ్చేసాను కదా, నీకేం అన్యాయం చేయలేదు కదా, నేను పక్కోడికి మేలు చేస్తే నీకెందుకు బాధ, పక్కోడికి ఎక్కువ ఇచ్చుకుంటే నీకెందుకు బాధ. ఏమన్నాడు, నీకు ఇచ్చినట్టే కడపలో వచ్చిన వారికి కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నాకు ఇష్టం వచ్చినట్టు నా డబ్బులు నేను ఇచ్చుకుంటాను, నువ్వేంది, నా ఇష్టం. దేవుడిచ్చే ప్రతిఫలాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదండి, ఆయన మన ఎడల చూపించిన నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్లు, నాకిష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నాకిష్టం వచ్చిన వాళ్ళు కావాలి. ఒక్కటేనండి నాకు ఆశ, ఎప్పుడు కూడా దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. మీ ఆశ ఏంటి? కాపీ కొట్టండి పోనీ, పోనీ అదనమ్మా ఇలాంటి మంచి కాపీ కొట్టండి, పనికిరాని కాపీ కొట్టకండి. ఏంటి, నేను దేవునికి ఇష్టరాలుగా ఉండాలి, నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి, నేను దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు నేను ఇస్తాను. దేవుని పని కొరకు, సొంత పనుల కొరకు దేవుని పనిని పక్కన పెట్టకండి. సొంత ఉద్యోగాల కొరకు, సొంత విషయాల కొరకు దేవుని నిర్లక్ష్యం పెట్టకండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుడికి ఇష్టలవుతారు. మీకు ప్రతిఫలం సంపూర్ణంగా రోజంతా లేక బ్రతుకంతా చేసిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. నువ్వు ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకున్నావు, ఏం చేస్తున్నావు దేవుని కొరకు, ఏం చేసావు దేవుని కొరకు? నువ్వు ఈ లోకంలో ఎన్ని పనులు చేసావో అది దేవుడు అడగడండి. రేపు నువ్వు ఏం సంపాదించావు అన్నది అడగడు ఆయన, ఎన్ని మేడలు కట్టావు అన్నది అడగడం. కానీ నా కొరకు నువ్వేం చేశావు? నీ రక్తం ఇచ్చి నేను కొన్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అన్నాను కదా, మీరు మీ దేహాలతో దేవుడిని మహిమపరిచారని అడుగుతాడండి. ఇది మంచి అవకాశం. దేవుడిచ్చే ప్రతిఫలం మనం పొందాలంటే ఇంతవరకు మీరు ఎలా బ్రతికారో వదిలేయండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పాతది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఈ రోజు నుంచి ప్రభా నీ తోటలో పనిచేస్తా, నీ రాజ్యంలో పనిచేస్తా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నీకోసం జీవిస్తా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తా, నా చేతులతో పనిచేస్తా. ప్రతివారు వారి చేతులతో ఏ పని చేసినా కడుపు నిండుద్దండి. 10 మంది కడుపు నింపగలదు మనం. మీ చేతులు పని చేయాలి. పని చేయని వాళ్ళని చేతులు, చెప్పాను కదా, భోజనం చేయకూడదు. పరుల జోలికి పోయేవారికి ఉంటున్నారు, కుటుంబాలకు నాశనకరంగా ఉంటున్నారు. చాలామంది తాగుబోతులకి మూల కారణం ఏంటంటే వాళ్ళకి పని లేదు. వాళ్ళకి పని లేదు కాబట్టి త్రాగుతున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులకు ఉద్యోగాలు లేవు మన దేశంలో, కాబట్టి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ఊరకే రోడ్ల మీద బైకులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక పని, దేవుడు నీ చేతికి ఇచ్చింది ఏదైనా సరే, పెన్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ఒక సూదైనా సరే, ఒక కత్తి అయినా సరే, ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఏదైనా నీ చేతులతో దాని మీద ప్రాక్టీస్ చేయి, దానితో వాడు. నీ హృదయంలో నీవు దీవించబడతావు, నీ జీవనాపాధి తీరుతుంది, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ఎవరో నాకు వచ్చే అవకాశం ఇవ్వాలి అనొద్దండి, నువ్వే అనేకులకు అవకాశం ఇచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. నాకు ఉద్యోగం లేదు అనేవాళ్ళు మా సహవాసంలో కొందరు రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత ఇవాళ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి హెచ్చించారండి వాళ్ళని. ఉద్యోగం లేదనుకున్నవాడు ఆయనే ఒక వృత్తి ప్రారంభించి, ఒక కంపెనీ ప్రారంభించి, ఒక ట్యూషన్ సెంటర్ ప్రారంభించి, ఒక బిజినెస్ ప్రారంభించి, ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించి 10 మంది 100 మంది కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళందరినీ పోషించగలిగినట్లుగా దేవుడు దీవించాడు. నీ చేతుల్లో ఏనుందో అది దేవుని చేతులకు అప్పచెప్పు. ఈ రోజు నుండి ఒక స్త్రీగా నీవెన్నో పనులు చేయొచ్చు. నీ కుటుంబాన్ని కట్టుకునే పనులు, నీ బిడ్డల్ని పెంచుకునే పనులు. మనం ప్రతి ఒక్కరము ప్రయోజకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ఊరకనే ఉండొద్దు, ఎవరు మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. దేవుడిచ్చిన ఆయుష్ ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవచ్చండి. 1,00,000 రూపాయలు పోతే ఏడవద్దు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. సంపాదించగలేమా? సంపాదించుకోవచ్చు. ఒక ఇల్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బైక్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ పోయిన సమయం ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయమును సద్వినియోగపరచుకోండి. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరాంతంలో దేవుడు లెక్కలు చూస్తాడు, జాగ్రత్త. మెనే టెకెల్ ఉఫారసేన్
అన్నాడంటే ఎదిగో లెక్క చూసి ముగించాను, నువ్వు తక్కువగా ఉన్నావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడంటే మనకి ఇక గతి లేదు. కాబట్టి ఈరోజే ఒక తీర్మానం చేద్దాం. నేను ప్రభువుని నా హృదయంలో అంగీకరిస్తాను, నా చేతులతో దేవుని పని కొరకు పని చేస్తాను, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను, ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నేను పొందుతాను అని తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. చూడయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు. మాలో ఎవరైనా సరే తండ్రి, ఆది నుండి నేను ఎరిగిన వారమైనా, నిన్ను ఎరగని వారమైనా, నిన్ను బాధ పెట్టిన వారమైనా, నీకు లోబడిన వారమైనా నువ్వు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావే. ఎప్పుడు దేవుడు నాకేదో ఇవ్వలేదంటూ సడిగేవారిగా మేము ఉండిపోకుండా సహాయం చేయను ఆయన. ఏం చేశాడు దేవుడని ఎన్నో మేళ్లు పొంది గొణుగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తండ్రి, నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నీవేదిస్తే అది చాలని, నువ్వు కనికరిస్తేనే చాలన్న ఆ చివరి సమయంలో వచ్చిన వారి వలె మాకు ఆ కృతజ్ఞత మాకు దయచేయను ఆయన. ఆ యొక్క నమ్మకత్వం దయచేయి ప్రభువా. దవా నీ కొరకు కొద్ది సమయమైనా కష్టపడాలని, నీ రాజ్యాన్ని కట్టాలని, నీ కోసమైనా ప్రయాసపడాలనేది మాకు ఆశ దయచేయి తండ్రి. ఎంత పనులు చేస్తున్నాం లోకంలో డబ్బుల కోసం, ఎంతమందికి దాసులం అవుతున్నాం ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఎంతమందికి లంచాలు ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నామయ్యా. అయ్యో, ఎంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టుకొని మనుషులను ఆశ్రయించి నష్టపోయామయ్యా. ఇక చాలు నాయన. ఉద్యోగం లేదంటూ ఊరకుండా వారికి నీ పని, గొప్ప పని దయచేయి ఆయన. నీ రాజ్యాన్ని కట్టే పని దయచేయి తండ్రి. మాకు ఇచ్చావు చేతులు, మాకు ఇచ్చావు స్వరము, మాకు ఇచ్చావు జీవము నాయన. ఇవి నీవిచ్చినవే కదా, నీ కొరకు వాడటానికి సహాయము దయచేయి. ఏ పని లేదన్న వారికి పనులు దయచేయి నాయన. ఏ సంపాదన లేదన్న వారు సంపాదించినట్లుగా ఆశీర్వదించు తండ్రి. జీవితంలో అనేక పోరాటాలలో నష్టపోయి మూలబడ్డవారు, కృంగిపోయిన వారు, ఇక మేము ఎవరికి పనికిరామనుకున్నవారు ఈరోజు ప్రభువు నన్ను పిలిచాడు అన్నది గుర్తించి లేచి నీ దగ్గరకు రావడానికి సహాయము దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఒక ప్రత్యేకమైన స్తుతి కూడికను విజయవాడలో ఈ 12వ తారీఖు మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వారు రండి, ఈ స్తుతి కూడికలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. వ్యక్తిగతంగా చూచి ప్రార్థన కోరువారు ముందుగానే తెలియజేసుకొని రండి. దేవుని సన్నిధిలో మనందరం ఆధ్యాత్మికంగా బలపడి ఆనందిద్దాం. చిరునామా గమనించండి. స్వర్ణ కన్వెన్షన్, గురునానక్ కాలనీ, మెయిన్ రోడ్, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
శిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే